యెహోషువలో ఉన్న మరికొన్ని తలంపులను మనం ధ్యానం చేద్దాం. 17వ అధ్యాయం 8వ వచనం నుండి. నిర్గమాకాండం 17:8. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనన్ను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల తండ్రి, కరుణా సంపన్నుడా, మీరు మాకు అనుగ్రహించిన మీ సమయాలన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రవచన విషయాలను మా ముందు తీసుకొచ్చి మీ దాసుల ద్వారా బలపరిచి మీరు అందించిన సందేశమును బట్టి స్తోత్రములు. మరొక అల్పుడు నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడండి. నిలిచి వాక్యం అందించడానికి శక్తి లేని వాడిని తగినంత బలం సమకూర్చండి. ఏ రకమైన జ్ఞానము లేని వాడిని కావలసినటువంటి తెలివిని అనుగ్రహించండి. కాని మాట నా నోట రాకుండా మీరే మహిమ పొందండి. ఏ నేలకు ఏ విత్తనం అవసరమో మీరు అందించమని ఈ మధ్యాహ్న సమయంలో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. మీరు కాపాడుతూ మీరు వస్తూ ఉన్నారు. దేవా, దీన శరీరం జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆదుకోమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, నిన్న రాత్రి ఈరోజు ఉదయం యెహోషువ గ్రంథములో ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలు మనము ఆలోచన చేశాం. యెహోషువ గ్రంథానికి క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రికకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందుకే క్రొత్త నిబంధనలో యెహోషువ గ్రంథం అనేది ఏమిటి అని అంటే ఎఫెసీ పత్రికను చెప్తారు. ఎందుకు అనగా యెహోషువ గ్రంథములో వారు ఈ లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందగలిగారు. ఎఫెసీ పత్రికలో మనము పరసంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాం. ఇశ్రాయేలీయులు పోరాటము ఉన్నది. ఎఫెసీ పత్రికలో పోరాటం ఉన్నది. మనము పోరాడున్నది శరీరులతో కాదు, రక్తమాంసము కలిగిన వారితో మన పోరాటము కాదు. యెహోషువ గ్రంథంలో యుద్ధ ఆయుధాలు, దానికి సంబంధించినటువంటి ఉపకరణాలు ఉన్నాయి. ఎఫెసీ పత్రికలో ఆత్మ సంబంధమైన ఆయుధాలు, యుద్ధోపకరణాలు ఉన్నాయి. మన యొక్క పౌరస్థితి పరలోకమందు ఉన్నది. యెహోషువ గ్రంథములో వారు ఈ లోకములో వారు ఆ వాగ్దత్త దేశంలో వారు పొందగలిగారు. అయితే వేటినైనా వాటిని మనం అనుభవించాలి అని అనుకున్నట్లయితే పోరాడాలి అని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా మీకిచ్చుచున్న దేశం అని అన్నాడు. కాబట్టి వాటన్నిటినీ దేవుడు వారికి అనుగ్రహించాడు. అయితే వాటిని పోరాడి వారు సంపాదించుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనం ఈ లోకములో ప్రతి నిత్యము పోరాటం అన్నది, పోరాడి వాటిని మనము సంపాదించుకోవాలి. ఊరకనే అవి రావు.
యెహోషువ ఎక్కువగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి పోలికగా మనం చూసాం. యెహోషువలో అనేకమైన పోలికలు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో ఆయన నెరవేర్చబడిన విధానం మనం చూడగలుగుతూ ఉన్నాం. 4 అద్భుత కార్యాలు ఉన్నాయని, యోర్దాను దాటుట, ఎరికోను వారు ఓడించుట, గొప్ప వడగండ్లు, అంత మాత్రమే కాకుండా సూర్యుడు చంద్రుడు నిలిచిపోవడం అనేది అసమానమైనటువంటి కార్యాలు యెహోషువ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. మొదటిసారిగా యెహోషువ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న పాఠముగా ఈ మధ్యాహ్నం మనం ఆలోచన చేద్దాం. యెహోషువ చేస్తున్న పని ఇక్కడ చెప్పాడు. మోషే ఏం చేస్తున్నారో ఆ విషయాలు ఉన్నాయి. అహరోను హూరులు వారిద్దరూ వారు ఏం చేస్తున్నారో ఆ విషయాలు, ఆ వివరాలు వ్రాయబడి ఉన్నాయి. వారు 14వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రమును దాటారు. 15వ అధ్యాయంలో వారి నోట దేవుడు కీర్తన ఉంచాడు. తర్వాత 15వ అధ్యాయం ముగింపులో వారు దప్పి చేత ఉండగా వారికి దాహము ఇవ్వబడింది, దప్పి తీర్చబడింది. 16వ అధ్యాయంలో వారు భుజించారు. 17వ అధ్యాయంలో మరలా వారు నీళ్ల చేత వారు నింపబడ్డారు. ప్రభు వారికి దప్పిక తీర్చాడు. వెంటనే 8వ వచనం నుండి చివరి వరకు మనం చూసినట్లయితే 16వ వచనం వరకు అమాలేకులు దండెత్తి వారి మీదకి వచ్చారు. ఉదయం అమాలేకులు ఎటువంటి వారో, వారు కలిగించిన నష్టమేంటో మనము ఆలోచన చేశాం. మార్గమునలో వచ్చేవారు, దేవుని భయము లేనివారు, ఎదురుగా వచ్చేవారు, వెనక ఉన్నవారిని, బలహీనులను వారు వెనక్కి లాగేవారు, చివరికి వారు హతమార్చేవారు అని మనము చూడగలిగాం. అమాలేకు లాంటి లక్షణాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. వారిని అధిగమించాలి. అమాలేకీల మీద విజయం పొందడానికి అమాలేకీల వివరాలు ఆదికాండం 36వ అధ్యాయంలో తేటగా వ్రాయబడి ఉన్నాయి. అమాలేకీలు అంటే నాకేడి వారు అని అర్థం. ఆ నాకేడి జనాంగం మీద విజయం పొందడానికి ఎవరు ఎలాంటి కార్యాలు జరిగించారో ఆ వివరాలు మనం చూస్తూ ఉన్నాం. మోషే యెహోషువను ప్రోత్సహించి పురుకొలిపి యుద్ధభూమిలోనికి పంపిస్తూ ఉన్నాడు. యెహోషువను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదొక బ్యాటిల్ ఫీల్డ్. మనము యుద్ధభూమిలో మనం ఉన్నాం. కాబట్టి యుద్ధభూమిలో ఉన్నటువంటి నీవైనా నేనైనా మనము పోరాడాలి. అవర్ ఎనిమీ నాట్ మెన్ అని ఉదయం మనం ఆలోచన చేశాం. మన యొక్క శత్రువు ఒక మనిషి కాదు, ఒక విశ్వాసి కాదు, లేకపోతే ఏ సహోదరుడు, ఏ సహోదరి కాదు. ఆ కాన్సెప్ట్తో ఏ వ్యక్తిని కూడా వర్తమానాల్లో అయినా వ్యక్తిగతంగా అయినా మనము గురి పెట్టడం, టార్గెట్ పెట్టుకోవడం అనేది విశ్వాస యొక్క స్వభావము కానే కాదు. అలా చేసినట్లయితే ఆత్మీయంగా మనం ఎంతో నష్టపోతాం. అలాగినట్లయితే యెహోషువ పోరాడుతున్నాడు. పోరాట పటిమ కలిగిన యోధుడిగా కత్తి చేత పట్టి పోరాడుతూ ఉన్నాడు. ఈ మాట గమనిద్దాం. మోషే యెహోషువను ప్రోత్సహించి పంపి ఒక మాట అంటున్నాడు. 17వ అధ్యాయం 9వ వచనంలో మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. యెహోషువ, నీవు యుద్ధం చేయి, నేను మాత్రం కొండ శిఖరము ఎక్కుతాను. ఇక్కడ 3 బాధ్యతలు మనం చూస్తున్నాం. లేకపోతే ఇలా చెప్పుకుందాం, 4 ఉన్నారు ఇక్కడ. అహరోను హూరులు చేసిన పని ఒకే పని, మోషే చేసిన పని ఒకటి, యెహోషువ చేసింది ఒకటి. ఈ 3 రకాలైనటువంటి పనులు ఖచ్చితంగా సంఘాల్లో జరగాలి. ఆ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. యెహోషువ చేతిలో కత్తి ఉన్నది. కత్తి వాడి చేత, ఆ కత్తి ఎటువంటి కత్తి అని అన్నాడు? వాడి అయిన కత్తి అని అన్నాడు. కత్తి వాడి చేత, కత్తిని వాడి చేశారు. ఆ షార్ప్నెస్ అనేది మనం చూస్తున్నాం. వాక్యానికి పోలికగా ఉన్నది. వాక్య ఖడ్గము లేకుండా మనము యుద్ధము జరిగించలేం. వాక్యము లేకుండా యుద్ధానికి మనం వెళ్ళలేం. అందుకే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, వాక్యానికి విలువిచ్చాడు. వాక్యాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన వాడు యెహోషువ. వాక్యం ధర్మశాస్త్రం. అందుకే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రకారం
నువ్వు జీవించాలి, రాత్రి పగలు వాటిని ధ్యానించాలి అని అన్నాడు. అంటే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు, వాక్యానికి విలువనిచ్చాడు. వాక్యాన్ని వెలుగులోనికి తీసుకొచ్చిన వాడు యెహోషువ. మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని యెహోషువ తూచా తప్పకుండా పాటించినవాడు. అందుకే వీడ్కోలు వర్తమానములో కూడా దేవుని యొక్క వాక్య విశిష్టతను ప్రజల ముందు చూపించి పెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు యెహోషువ. ఆ యెహోషువ వాక్యానికి విలువిచ్చాడు. అమ్మాయో మన జీవితాల్లో వాక్యానికి విలువ ఉన్నదా? వాక్యానికి ప్రాధాన్యత ఉందా? వాక్యాన్ని మనం వెలుగులోనికి తీసుకొని వస్తున్నామా? వాక్యాన్ని ఎక్కువగా మనము ప్రేమిస్తున్నామా? అలాగినట్లయితే వాక్యము లేకుండా మనం పోరాడలేము. అమాలేకులు ఎంత బలమైన వారైనా వారిని ఎదుర్కోవాలంటే వాక్యం ఉండాలి. శత్రువు ఎంత బలమైన వాడైనా దేవుని యొక్క వాక్య వెలుగులో వాడి యొక్క బలహీనత మనము వెంటనే గుర్తించగలం. దేవుని యొక్క వాక్యము చేత వారిని తరమాలి అని మనం చూస్తూ ఉన్నాం. వాక్యానికి విశ్వాస జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. 8:37 ఏమన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు. మరేమనుకుంటున్నారంటే మేమెవరం? అబ్రహాము సంతానం అన్నారు. అంటే అబ్రహాము సంతానం అని అంటున్నారు. అంటే అబ్రహాము సంతానం అని అన్నారు. అబ్రహాము దేనికి ఎక్కువగా చోటిచ్చాడు? దేవుని వాక్యానికి చోటిచ్చాడు, దేవుని వాక్కుకు ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు. చాలాసార్లు బ్రదర్న్ అసెంబ్లీస్ అనగానే దేవుని వాక్యానికి చోటిస్తారు, దేవుని వాక్యాన్ని బాగా చెప్తారు అనేది చాలామందికి తెలుసు. అది కానీ ఈ దినాల్లో ఏమైందంటే వాక్యానికి చోటు తగ్గిపోతూ ఉంది. వాక్యానికి చోటు తగ్గిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో అంకులోళ్ళు ఇద్దరినే స్పీకర్స్గా పెట్టారు. అంటే వాక్యం ఎక్కువగా వినిపింప చేయాలని మంచి ఆలోచనే. కానీ కొన్ని పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు, కొన్ని ఫంక్షన్లప్పుడు, లేదన్నా ఏదైనా ఒక అకేషన్గా ఏదైనా జరిగినప్పుడు అన్నిటికీ చోటు ఉన్నది, కానీ దేనికి చోటు లేదు? వాక్యానికి చోటు లేదు. వాక్యానికి ప్రాధాన్యత లేదు, వాక్యానికి విలువ లేదు. అన్నిటికీ విలువిస్తారు. వాక్యము దగ్గరకు వచ్చే సమయానికి దాన్ని తగ్గించాలి అని అంటారు. వాక్య విలువలు కొరబడ్డాయి. వాక్య విలువలు, వాక్యానికి ప్రాధాన్యత లేదు. మన యొక్క సేవ, మన పరిచర్య వాక్య కొలత ప్రకారం ఉన్నదా? వాక్య కొలత ప్రకారం మనం యుద్ధము చేయగలుగుతున్నామా? అలాగినట్లయితే మీరు అబ్రహాము సంతానం అని చెప్పుకున్నారు, కానీ ఆయనను నా వాక్యమునకు చోటు లేదన్నాడు. చాలా సంవత్సరాల కిందట ఒక స్థలంలో పెళ్లి జరుగుతుండగా వాళ్ళు ఫోన్ చేశారు. బ్రదర్, మీరు పెళ్ళిలో వర్తమానం చెప్పాలి, గంట తక్కువ కాకుండా చెప్పాలి అని అన్నారు. నేను అన్నాను, పెళ్ళిలో గంట సేపు ఎందుకండి వాక్యం? మామూలుగా గంట సేపు ఇవ్వరు కదంటే, లేదు లేదు బ్రదర్, గంట ఇవ్వాల్సిందే. నేను చాలా కష్టపడి బాగా ధ్యానం చేసి అక్కడికి చేరుకున్నాం. అక్కడికి చేరుకోగానే 12 గంటలకు పెళ్ళి స్టార్ట్ అయింది. నేను అనుకుంటున్నా గంట ఇస్తారా లేదా, గంటకి ఇస్తారా లేదా అని అనుకుంటానే ఉన్నా. 12కు పెళ్ళి స్టార్ట్ అయింది. నాతో చెప్పిన బ్రదర్ వచ్చి, అన్న ఒక అరగంట చెప్పండి వాక్యము, ఎందుకంటే కొద్దిగా కష్టంగా ఉంది అని అన్నాడు. సర్లే బ్రదర్ అని ఇంకేం చేయాలి, అరగంట అని అన్నాడు. నడిపించే బ్రదర్ లేచి, రత్నాకర్ బ్రదర్ మంచి అనుభవం గలవాడు, నెల్లూరు నుంచి చాలా దూరం నుంచి మన మధ్యకు వచ్చాడు, అనుభవం వెళ్ళినవాడు కాబట్టి క్లుప్తంగా యుక్తంగా 15 నిమిషాలు చెప్తాడన్నాడు. ఉన్నది పోయేటట్టుగా ఉందని వెంటనే లేచా. అంత అయిన తర్వాత ప్రార్థన చేయడానికి వస్తే, బ్రదర్ షార్ట్ అండ్ స్వీట్ అంటున్నారు, కొద్దిగా క్లుప్తంగా ప్రార్థన చేయండి, గ్రీటింగ్స్ క్లుప్తంగా చెప్పండి అని అన్నాడు. వందన సమర్పణలు సహోదరులు లేచి అన్నాడు, మీరు మంచి పదార్థాలు ఉన్నాయి, అందరికి వందనాలు చెప్పి అన్నీ చూడండి. వెజిటేరియన్ ఉంది, నాన్ వెజ్ ఉంది. నాన్ వెజ్లో చాలా రకాలు పెట్టారు ఆ రోజు పెళ్ళిలో. అన్నీ టచ్ చేయండి, ఏది వదలబాకండి అని అన్నాడు. నేను వెనక చేరన్నాను, కొద్దిగా తినమనండి అని అన్నా. అన్న సమస్యలు వస్తాయన్నాను. భోజనాన్ని మాత్రం క్లుప్తం లేదంట, వాక్యం మాత్రం క్లుప్తం.
అది ఎంత ఆలస్యమైనా ప్రతిదీ టచ్ చేయండి అంటున్నారు. చాలాసార్లు దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేదు. అన్నిటికీ విలువిస్తాం. దేవుని వాక్యాన్ని, నా వాక్యమునకు చోటు లేదు, వాక్యానికి చోటు. యెహోషువ గ్రంథం అంతట్లో దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని వెలుగులోకి తెచ్చాడు. దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్య ప్రకారం ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. స్వశక్తితో కాదు, సొంత ఆలోచనలతో కాదు, ఒక నాయకుడుగా, ఒక హుందా తగిలిన వ్యక్తిగా దేవుని మాటకు ఎప్పటికప్పుడు వింటూ దేవుని మాట మీద ఆధారపడి జీవించాడు. అంతవరకు నడిపించే నాయకుడు మోషే లేడు. అందుకొరకే దేవుని వాక్యానికి విలువిచ్చాడు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే యెహోషువను గొప్ప చేశాడు. యెహోషువ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ గ్రంథం 3:7. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నేను చెప్పిన ప్రకారం నువ్వు అనుసరించినట్లయితే, యోర్దాను దాటాలంటే ముందు మందస్సం ఉండాలి, మందస్సాన్ని వెంబడించాలి, యాజకులు మందస్సాన్ని మోసుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగా అనుసరించినట్లయితే నేను చెప్పినట్లుగా నువ్వు చేస్తే చాలు. 9వ వచనం అన్నాడు, కాబట్టి యెహోషువ మీరిక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి. దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుని మాటకు ప్రాముఖ్యత ఇచ్చాడు, దేవుని మాటకు విలువిచ్చాడు. మీరు యెహోవా మాటలు వినుడి, నా మాట కాదు. నేను నాయకుడిని, నేను నడిపించేవాడిని కావచ్చు, కానీ మనము వినవలసింది ఆయన మాట వినుడి. మామూలుగా అయితే ఏం చెప్పాలి? అయా బాధ్యతలు నాకు అప్పగించాడు కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు వినండి అని అనాలి. కానీ ఏమన్నాడు? యెహోవా మాటలు వినుడి. దేవుని మాటకెంత ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకు 4వ అధ్యాయం 14 వచనం. 4:14. ఆ దినమున, ఏ దినమైతే యోర్దాను దాటారో ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. 7వ వచనంలో నేడు వారి కన్నుల ఎదుటనే నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అని అన్నాడు. 4:14లో ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాడు. గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిన అతను ఏం చేశారు? గౌరవపరిచారు. నన్ను గౌరవించండి అని కోరుకున్నవాడు కాదు, కానీ గౌరవించేటట్టుగా తాను జీవించాడు. గౌరవించేటట్టుగా జీవించాడు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్య ప్రకారము జీవించే విశ్వాసి జీవితంలో ఖచ్చితంగా గౌరవిస్తారు. అలాగైతే యెహోవా గొప్ప చేశాడు. వారందరి కన్నులెదుట యెహోషువను గొప్ప చేశారు. ఇప్పుడు యెహోషువను వారు గౌరవిస్తూ ఉన్నారు. చాలాసార్లు మనకు కొన్నిసార్లు గౌరవం ఉండదు. మీటింగ్ సరిగ్గా రాము, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వం. కొన్నిసార్లు పేరెంట్స్గా, తల్లిదండ్రులంగా కుటుంబంలో పిల్లలే మనల్ని గౌరవించరు. ఇది వాస్తవం. యోబు గాడ్లీ ఫాదర్ అట. యోబు అంటే పిల్లలు పెళ్ళిళ్ళైనా కూడా, వారి ఇళ్ళ దగ్గర ఉన్నా కూడా యోబు అంటే పిల్లలకు చాలా గౌరవం, భయం ఉంది. పిల్లరా, ఒక మాట, మన భక్తి, మన ఆత్మీయ జీవితం పిల్లల ముందు కనబడితే పిల్లలు గౌరవిస్తారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులను గౌరవించట్లేదు, వారికి విలువ ఇవ్వట్లేదు, వారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కారణం, వారి ముందు మనం అగౌరవంగా జీవిస్తున్నాం. పిల్లలు ఎలా గౌరవిస్తారు? అగౌరవంగా మనం బ్రతుకుతున్నాం. పిల్లలు ఎలా గౌరవిస్తారు? యెహోషువకు గౌరవం దొరికింది. గౌరవించండి అని కోరుకున్నవాడు కాదు, వందనాలు చెప్పండి అని అడిగినవాడు కాదు. ఇతరులు వందనాలు చెప్పేటట్లుగా తన యొక్క జీవితం ఉన్నది. పిల్లారా, గౌరవిస్తున్నారు. గౌరవాన్ని కోరుకున్నవాడు కాదు, కానీ గౌరవించేటట్టుగా అలాగా మాన్యత కలిగి జీవించాడు, బ్రతికాడు. అందుకే యోబు యొక్క జీవితం అట
అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి భక్తి ఉన్నదో అన్నీ పోయిన తర్వాత కూడా అదే భక్తి. తన భక్తి జీవితం వస్తు వాహనాల మీద ఆధారపడింది కాదు. అన్నీ ఉంటే భక్తిగా ఉంటాం, అన్నీ పోయిన తర్వాత భక్తిగా ఉండలేము. కానీ యోబు తన జీవితంలో భక్తిని కనపరిచాడు, ప్రభు కొరకై నమ్మకంగా జీవించాడు. అలాగైనట్లయితే దేవుని మాట వినండి. అంతా చదివితే యెహోషువ గ్రంథం అంతా ఆయన మాట ఆయన మాట ఆయన మాట ఆయన మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన మాటను వెలుగులోనికి తెచ్చాడు. దేవుని వాక్యానికి విలువిచ్చాడు. ఏ సంఘం వాక్య ప్రకారం వాక్య కొలత ప్రకారం జీవిస్తుందో ఆ సంఘాన్ని దేవుడు లిఫ్ట్ చేస్తాడు, హెచ్చిస్తాడు. ఒకటి యెహోషువ యొక్క బాధ్యత. పోరాడుతున్నాడు, వాక్యాన్ని చేతబట్టుకున్నాడు. రెండవది చూద్దాం, మోషే 17వ అధ్యాయం నిర్గమాకాండం 9వ వచనములో తేటగా చెప్పాడు. ముగింపులు అన్నాడు, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన్నాడు. మోషే ఏం చేస్తున్నాడు? కొండ శిఖరం ఎక్కాడు. ఇందాక ప్రియులు ఎవరో ప్రార్థన గురించి పాట పాడారు, నా మటుకు నేను సంతోషించాను. మోషే కొండ శిఖరం ఎక్కాడు. మోషే కొండ శిఖరము ఎక్కాడు. యెహోషువను ప్రోత్సహించి యుద్ధ భూమిలోనికి పంపి ఈ యొక్క మోషే ఏం చేస్తున్నాడు? కొండ శిఖరము ఎక్కుతున్నాడు. కొండ శిఖరం ఎక్కుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన శిష్యులను ప్రార్థించమని ప్రోత్సహించి పురుకొల్పి రాతివేత దూరం వెళ్ళి ఆయన కూడా మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. మీరు వెళ్ళండి, మీరు ప్రార్థన చేయండి అని ఈ నిద్రపోయిన వాడు కాదు. యెహోషువను యుద్ధభూమిలో ఉండు అని తనను తాను ఊరుకున్నవాడు కాదు. ఇది అందరి బాధ్యత. సంఘ పరిచర్య ఒక పెద్దలదే కాదు, ఒక సేవకులదే కాదు, ఒక ఎవరో బాధ్యత కలిగిన వారిదే కాదు, ఇది అందరిది. యెహోషువ యుద్ధభూమిలో ఉన్నాడు. మోషే కొండ శిఖరం ఎక్కాడు. మోషే కొండ శిఖరం ఎక్కి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. చేతులు పైకెత్తగా ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దించగా అమాలేకీలు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. కాబట్టి అర్థమైపోయింది, యుద్ధభూమిలో యెహోషువ ఉంటే, యెహోషువ యుద్ధభూమిలో ఉంటే దాని వెనకాల మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సువార్తలో కొంతమంది ఉంటే, పరిచర్యలో కొంతమంది ఉంటే, దేవుని పనిలో కొంతమంది ఉంటే, ప్రార్థించే తల్లి లాంటి వారు, ప్రార్థించే తండ్రి లాంటి వారు సంఘానికి అవసరం. ప్రియులారా, ఒకవేళ బ్రదర్స్గా కొంతమంది సువార్తకి వెళ్తే, సహోదరులుగా ఎప్పుడైనా మందిరానికి వచ్చి ప్రార్థించిన అనుభవం ఉందా? వారు సేవలో ఉండగా, వారు పరిచర్యలో ఉండగా, వారు దేవుని పనిలో ఉండగా ప్రార్థించే సహోదరులు ఉన్నారా? ప్రార్థించే తల్లులు ఉన్నారా? ప్రార్థించే తండ్రులు ఉన్నారా? బ్రదర్, నేను రాలేను, నేను సువార్తలో పాలు పొందలేను, నేను సేవ జరిగించలేను నా యొక్క శరీర బలహీనతను బట్టి, అయితే ఒకటి, నేను మాత్రం ఇంటి దగ్గర ఉండి మీకోసం ప్రార్థన నేను చేస్తాను. దేవుని యొక్క పనిలో ఏదో ఒక రీతిగా మనము ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుని యొక్క కార్యాల్లో, దేవుని పనిలో మనము పాలిభాగం పొందాలి. అలాగైనట్లయితే మోషే కొండ శిఖరము ఎక్కుతున్నాడు. ఎక్కి వెళ్ళుట అనేది అది ప్రార్థనకు సూచనగా ఉంది. ఎక్కి వెళ్ళుట, నరపుత్రుడిగా ఆయనను నీళ్ళగుండా నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతుకు వచ్చాను అని అన్నాడు. మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ అనుభవం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అనను. పగలు 3 గంటలకు పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచు ఉన్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి. ఒలీవల కొండకు వెళుతున్నాడు. కొండకు వెళ్ళే అనుభవం ఉందా? ఎక్కి వెళ్ళే అనుభవం ఉందా? విశ్వాసి సోదరుడా, సోదరి, ఎక్కి వెళ్ళటం ప్రారంభంలో కష్టమే, కానీ
ప్రతిరోజు ఎక్కుతుంటే ఎక్కడం అనేది ఎలా ఉంటుందండి? సులువుగా ఉంటుంది. ఇంటర్ చదివేటప్పుడు తలుపులు వేసుకుని నేను చాలాసేపు ప్రార్థన చేసి ప్రార్థన చేసి చాలా అంశాలు చేశాను. ఆమేన్ అని టైం చూస్తే 5 నిమిషాలు అయింది. ఎంతసేపు చేసింది ఇంతేనా అనుకున్నా. ఎంతసేపు చేసిన తగట్లా, అది ముందుకు పోవట్లా, చాలా కష్టంగా అనిపించింది. కానీ రాను ప్రార్థనలో ఉండగా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ప్రార్థనలు ఓ దూత వచ్చి బలపరుస్తూ ఉండగా ఆయన బలము పొంది మరింత ఆతురముగా ప్రార్థన చేశాడు. ఎక్కి వెళ్ళడం ప్రారంభంలో కష్టమే, కొద్దిగా ఇబ్బందే, మనం ఎక్కి వెళ్ళలేం. కానీ రోజు ఎక్కి వెళ్తుంటే ఎక్కి వెళ్ళడం అనేది సులువు. మోషే కొండ శిఖరం ఎక్కాడు. యోషువ గెలవాలంటే, ఇశ్రాయేలు గెలవాలంటే నాకెందుకులే అనుకున్నవాడు కాదు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆ యొక్క ఆత్మీయుడు, ఆ భక్తిపరుడు, మరి ముఖ్యంగా ఆ నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట గుర్తుపెట్టుకుందాం, మోషే యొక్క ప్రభావం యెహోషువను ప్రభావితం చేసింది. యెహోషువ జీవితంలో యెహోషువ ప్రభు కొరకు ఎంత చక్కగా నిలిచాడు. అందుకే తన జీవిత కాలం అంతా కూడా ప్రార్థన మీద ఆధారపడ్డాడు యెహోషువ. ఉదాహరణకు యెహోషువ గ్రంథం, ప్రతిసారి యెహోషువ 3వ అధ్యాయం 1వ వచనం, యెహోషువ గ్రంథం 3:1, యెహోషువ వేకువన లేచినప్పుడు అని అన్నాడు. యెహోషువ ఎప్పుడు లెగుస్తున్నాడు అండి? వేకువన లెగుస్తున్నాడు. 6వ అధ్యాయం 12వ వచనం, 6:12, యోర్దాను దాటేటప్పుడు వేకువన లేచాడు. 6:12లో యెరికోపై యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందస్సమును ఎత్తుకొని మోసిరి. ఉదయమునే లెగుస్తున్నాడు. 7వ అధ్యాయం 16వ వచనం, హాయిపై ఓడిపోయినప్పుడు కాబట్టి యెహోషువ ఉదయమున లేచి అని అన్నాడు. హాయిపై ఓడినప్పుడు ఉదయమే చేస్తుందా? ఇతరులను ప్రభావితం చేస్తుందా? ఆ సహోదరి ముందు వస్తారు, ఆ సహోదరుడు ముందు వస్తారు, వారి మీటింగ్లో ప్రారంభంలో నుండి ఉంటారు అని వారిలాగా ఉండాలని ఎవరినైనా మనం ప్రభావితం చేస్తున్నామా? వారు సువార్తలో పాలు పొందుతారు, వారు ఇచ్చే విషయంలో ముందుంటారు, సేవలో ముందుంటారు, పాటలలో ముందుంటారు, పరిచర్యలో ముందుంటారు, ఆరాధనలో ముందుంటారు, దేవుని యొక్క పని అంటే ప్రయాసపడతారు, ఇంటిళ్ళ పాటని. ఎవరైనా ఎవరి కొరకైనా సంఘములో నీవు నేను ఒక ఎగ్జాంపుల్గా, ఒక మాదిరిగా ఉన్నామా? యెహోషువ జీవితం అంతా ప్రభావితం కావడానికి కారణం మోషే ఆత్మీయ జీవితం యెహోషువను ప్రభావితం చేస్తుంది. అందుకే మోషే యొక్క విధానాలు యెహోషువ మీద ఎక్కువగా పడ్డాయి. అందుకే ఏ నాడు కూడా వ్యతిరేకులతో కలిసిన వాడు కాదు. కాలేబు యెహోషువ ఇద్దరే ఉన్నారు తప్ప వ్యతిరేకమైన విధానాలతో కానీ, వ్యతిరేకమైన పద్ధతులతో కానీ, దేవుని నాయకుల మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో కానీ వీరిద్దరూ కలిసిన వారు కాదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలహీనులను కలుస్తారు, బలవంతులను కలుస్తారు. బలహీనులను బలపరుస్తారు, బలవంతులను మీరు ఎప్పుడైనా ఒక బలవంతుని దగ్గరికి వెళ్తే బలపరుస్తూనే ఉంటాడు, ఒక బలహీనుని దగ్గరికి వెళ్తే బలహీనపరుస్తూనే ఉంటాడు. ఉదాహరణకు వారకూడికలకు రాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న వారకూడికలకు వెళ్ళొచ్చా లేదా అంటే ఏం చెప్తాడు? అబ్బా అంత అవసరం లేదు, అంత ఇంపార్టెన్స్ ఏం లేదు, మనకు పనులు ఎట్లా ఉన్నాయి ఎన్ని, అంత వారకూడికలకు పోయి మనం చేసే అంత ఏం లేదు ఆడ అని అంటాడు. ఎందుకు? బలహీనుడు కాబట్టి. ఇంక మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. అదే బలవంతుని అడగండి, ఖచ్చితంగా ఉండాలి బ్రదర్, వారకూడికల్లో ఉండాలి, విజ్ఞాపనకు ఉండాలి అని చాలా ప్రోత్సహిస్తాడు, పురుకొల్పుతాడు. బలహీనుడినే సలహా అడుగుతారు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బలహీనుడినే సలహా అడుగుతారు. ఎందుకని? బలహీనుడు ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్గా పెట్టుకుంటూ ఉంటారు. బలవంతులనే సలహా అడుగుతారు. అయితే మోషే ఒక బలవంతుడిగా నిలబడ్డాడు. ఆ మోషే యొక్క జీవితం యెహోషువను ప్రభావితం చేసింది. అందుకే మోషే ప్రార్థనాపరుడుగా ఉన్నాడు.
మోషే ప్రభు మీద ఆధారపడ్డాడు. మోషే మాటికి దేవుని మీద ఆధారపడ్డం కల్లారా దగ్గరుండి చూసిన వాడు ఎవరంటే యెహోషువ మాత్రమే. పిల్లరా, సమస్య జటిలంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, సమస్య మన చేతులు దాటిపోయాయా, మన వల్ల కాలేదా, చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం, ప్రార్థన చేద్దాం. మరొక మాట గమనిద్దాం. 17వ అధ్యాయం నిర్గమాకాండం 12వ వచనం చదువుదాం. చదవండి ఎవరైనా. 17వ అధ్యాయం 12వ వచనం. చాలు. కాలక్షేపంగా ఉన్నవాడు కానే కాదు. మోషే చేతులు బరువెక్కాయి. మోషే చేతులు బరువెక్కాయి. సేవలో కానీ పరిచయలో కానీ బరువెక్కిన హృదయాలు కలిగి ఎప్పుడైనా ఉన్నామా? బరువెక్కిన సందర్భాలు ఉన్నాయా? క్యాజువల్గా ఉంటున్నామా? జనరల్గా ఉంటున్నామా? సాధారణంగా ఉంటున్నామా? దేవుని పని అంటే ఒక సిన్సియారిటీ, సీరియస్నెస్ లేదా? కొంతమంది క్యాజువల్గా ఉంటారు, కొంతమంది జనరల్గా తీసుకుంటారు. మీటింగ్ ఏముందిలే, ఆరాధన ఏముందిలే, దేవుని పని ఏముందిలే అని అంటారు. కానీ మోషే చేతులు బరువెక్కగా, మోషే చేతులు బరువుతో ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగం అమాలేకీయులతో యుద్ధం జరుగుతుండగా మోషే చేతులు బరువెక్కాయి. ప్రియులారా, వేదనతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు, భారముగా ఉన్నాడు. ఎప్పుడైనా దేవుని పని విషయంలో బరువెక్కిన సందర్భాలు ఉన్నాయా? ఆ సహోదరుడు రాలేదే, ఆ సహోదరి రాలేదే, పరిచర్య సరిగా జరగలేదే, దేవుని యొక్క కార్యాలు ఇంకా మేము చూడలేకపోతున్నామే అని భారభరితంగా ఎప్పుడైనా ఉన్నామా? కుటుంబంలో పిల్లలు సరిగా కనపట్లేదు, ఒకవేళ యజమానుడు వస్తే యజమానురాలు రావట్లేదు, కొన్నిసార్లు పిల్లలు నలుగురుంటే ఒకరే కనబడుతున్నారు. ఎప్పుడైనా భారముతో వచ్చామా? ఎప్పుడైనా వేదన కలిగిందా? మోషే చేతులు బరువెక్కాయి. ఆ నాయకుని చేతులు బరువెక్కుతున్నాయి. ఆ ప్రార్థన పరుని యొక్క చేతులు బరువెక్కుతున్నాయి. ఒక నాయకుడిగా ఉంటే, ఒక సంఘములో అయినా కుటుంబంలో అయినా ఒక నాయకుడిగా ఉంటే భారముతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా ఉన్నాడు? మహారోధనతో కన్నీళ్లతో ఉన్నాడు. కన్నీళ్లతో ఉన్నాడు. బరువెక్కిన హృదయాలు కలిగి నీవు నేను ఉండాలి. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు పౌలు యొక్క ఆత్మ పరితాపము పట్టలేకపోయాడు. ఆత్మలో తీవ్రత ఉన్నది, ఆ బరువెక్కింది. కొన్ని పరిస్థితులు మనల్ని బరువెక్కేటట్టుగా చేస్తాయి, కొన్ని విధానాలు బరువెక్కేటట్టుగా చేస్తాయి. ఆ సహోదరుడు రాలేదే, ఆ సహోదరి రాలేదే, దేవుని పని జరగవలసింది జరగలేదే, జరగవలసినంతగా జరగలేకపోయిందే అని ఎప్పుడైనా బరువుతో మనం ఉన్నామా? బరువుతో ఉంటే బరువు ఖచ్చితంగా ప్రభు దించుతాడు. బరువుతో ఉంటే తేలిక చేస్తాడు. భారముతో ఉంటే విజయం ఇస్తాడు. అయితే మోషే చేతులు బరువెక్కుతున్నాయి, అయినా చేతులు దించినవాడు కాదు. ఒక పక్క చేతులు లాగుతున్నాయి, ఒక పక్క వయసు పైబడిపోయింది, అయినప్పటికీ కూడా సత్తువ తగ్గలేదు. ఎంతసేపు అలాగనే పట్టుకున్నాడు. మోషే చేతులు బరువెక్కుతూ ఉన్నాయి. పిల్లరా, ఈ విషయాన్ని మనం చూద్దాం. మోషే ప్రార్థిస్తున్నాడు, యెహోషువ పోరాడుతున్న యెహోషువ ప్రార్థిస్తున్న మోషే. వాక్యమున్నది, ప్రార్థన ఉన్నది. కానీ అహరోను హూరులు ఏం చేస్తున్నారో ఆ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 17వ అధ్యాయం 10వ వచనం చదువు. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరము ఎక్కిరి అన్నాడు. 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి, వారు గమనించారంట. 11వ వచనంలో మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇది చూసిన తర్వాత వారు ఒక రాయి తెచ్చారు. వారంటే ఎవరు? అహరోను హూరులు. రాయి తెచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసి, అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్క ఒకడు ఆ ప్రక్క ఏం చేశారు?
చేతులను ఆదుకొనగా, సపోర్ట్ ఇచ్చారు. అహరోను పెద్దవాడా, మోషే పెద్దవాడా? మామూలుగా అహరోను పెద్దవాడైతే, అహరోను వయసులో అన్నింటిలో పెద్దవాడైతే మోషే చేతులను ఏం చేస్తున్నాడు? ఆదుకుంటున్నాడు. మోషే చేతులను ఆదుకుంటున్నాడు. వాస్తవానికి నేను పెద్దవాడిని, నీ చేతులు నేను పట్టుకోవాలా అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇశ్రాయేలు ఏమైపోయేవారు? ఓడిపోతారు. అందుకే వారు ఒక రాయి తీసుకొచ్చారు. అర్థమైపోయింది, మోషే చేతులు కిందికి దించగా ఈ అమాలేకీయులు గెలుస్తున్నారు. వారు గమనించి ఒక రాయి తెచ్చి ఏం చేస్తున్నారు? మోషేను ఆ రాయి మీద కూర్చోబెట్టి వీరు సపోర్ట్ ఇస్తున్నారు. సంఘములో సపోర్ట్ ఇచ్చేవారు అవసరం, ఆదుకునేవారు అవసరం. మామూలుగా అయితే మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ చేతులు బరువెక్కుతున్నప్పుడు, చేతులు కిందికి దించుతూ ఉన్నప్పుడు రాయి తెచ్చి దాని మీద కూర్చోబెట్టారు. ఈ దినాల్లో ప్రయాసపడి పనిచేసే వాళ్ళ మీద రాయి కింద పెట్టి కూర్చోబెట్టం కదా, రాయి పైన వేస్తున్నారు. దుమ్మెత్తి పోసేవాళ్ళు ఉన్నారు, రాళ్ళు ఎత్తి పోసేవారు ఉన్నారు. దావీదు మీద షిమి దుమ్మెత్తి పోశారు. నోటికి పని చెప్పాడు, చేతికి పని చెప్పాడు, రాళ్ళు విసురుతున్నాడు. పని చేసి ప్రయాసపడే వారి మీద ఈ దినాల్లో రాళ్ళు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. సోదరుడా సోదరి, వీలైనంత వరకు సపోర్ట్ ఇద్దాం. అయితే వాళ్ళని కష్టపెట్టద్దు, అయితే వాళ్ళని బాధ పెట్టద్దు. ఏ రకముగా వారు పనిచేసినా, పరిచయం చేస్తున్నప్పుడు వారికి సపోర్ట్ ఇద్దాం, ఊతనిద్దాం. వారికి తగిన రీతిగా నా వలన అయినంత మటుకు నేను అందుకుందాం. నేను చేయను, నేను అనవసరంగా కొన్ని మాట్లాడడం ఇది న్యాయమా? కొన్నిసార్లు నిందించడం న్యాయమా? అనవసరమైనటువంటి నెపాలు మోపడం ఇది న్యాయమా? మోషే చేతులను వారు ఆదుకుంటున్నారు. సంఘాల్లో ఆదుకునేవారు అవసరం. అహరోను హూరు చేసిన పని చిన్న పనే కానీ అది ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు గ్రంథంలో రాసి ఉంచాడు. అది చిన్న పని కానీ దేవుడు ఆ పనిని గుర్తించాడు, ఐడెంటిఫై చేశాడు. మనం ఇచ్చింది కొద్దిగైనా, మనం చేసింది చిన్నదైనా, మనము ప్రయాసపడింది చిన్నదైనా దేవుడు దానిని గుర్తిస్తాడు, దేవుడు దాన్ని ఐడెంటిఫై చేస్తాడు, దేవుడు దాన్ని వెలుగులోనికి తీసుకొస్తాడు. 5,000 మందికి ఆహారం ఇవ్వడానికి ఎవరిచ్చింది? చిన్న పిల్లవాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చింది కొంతే, అయినా పర్వాలేదు, దేవుడు ఆశీర్వదించింది. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఒక చిన్న సలహా ఇచ్చింది. చిన్నమ్మాయే సలహా కూడా చిన్నదే, కానీ బలమైన కార్యం జరిగింది. మనం చేసే పని చిన్నదే, ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు ఐడెంటిఫై చేయకపోవచ్చు. సంఘంలో మనం ప్రయాసపడినా, కష్టపడినా, మనం పాటుపడినా కొంతమంది గుర్తించరు, పర్వాలేదు. డోంట్ బి డిసప్పాయింటెడ్. మనం కృంగిపోనక్కర్లేదు. మనం పడిన ప్రయాసకు ఫలితం ఉండదు, పర్వాలేదు. ఎవరు మనల్ని చూడదు, కానీ ప్రభువు చూస్తాడు. పరిసయ్యులు, శాస్త్రులు వారందరూ కానుక పెట్టి దగ్గర తీసుకొచ్చి నాణ్యాలు వారు వేసేవారట. ఆ దినాల్లో నాణ్యాలు వేస్తుంటే టకటక పడుతుంటే వీళ్ళకి చాలా సంతోషమట. బాగా బస్తాలు తెచ్చి ఆ వేస్తే టకటకని పడుతూ ఉంటుంది. ఒక బీద విధవరాలు ఎన్ని కాసులు తెచ్చింది? 2 తెచ్చింది. 2 ఏగా ఎన్ని టకటకలు అన్నది? 2 టకటకలే. అందరు నవ్వారు. మా ఎన్నో టకటకలు, ఈమె మాత్రం 2 టకటకలే. కానీ దేవుడు ఆ 2 టకటకలనే గుర్తించాడు. ఆయన కన్నులు ఆ బీద విధవరాల మీద పడ్డాయి. ఆయన చూస్తూ ఉన్నాడు. సోదరుడా సోదరి, ఎవరు చూడలేదా నీ ప్రయాస, నీ కష్టం ఎవరు చూడలేదా? నీ కన్నీళ్ళు ఎవరు చూడలేదా? నువ్వు ఏ విధంగా సపోర్ట్గా ఉన్నావో, ఆదుకున్నావో, ఏ రకమైన కల్మషము లేకుండా ఎంత చక్కగా దేవుని యొక్క పనిలో నువ్వు ఉపయోగపడుతున్నావో దేవుడు చూస్తాడు. అహరోను హూరులు సపోర్ట్ ఇచ్చారు, వారు ఆదుకున్నారు, వారు అలాగా పట్టుకున్నారు.
ఎంతవరకు ఆదుకున్నారంటే ఇశ్రాయేలు గెలిచేంత వరకు ఆదుకున్నారు. ఎంతవరకు ఆదుకున్నారంటే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. అక్కడే తేటగా చెప్పారు, ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు అన్నాడు. ఎంతవరకు ఆదుకున్నారు? సూర్యుడు అస్తమించు వరకు. ఇలా చెప్పుకుందాం, ఇశ్రాయేలు గెలిచేంత వరకు ఆదుకున్నారు. సంఘములో ఆదుకునేవారు అవసరం. ఉదాహరణకు సమూయేలు రెండవ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం లేదా 10వ వచనం నుండి 10 అమ్మోనీయులను ఎదుర్కొనేటకై మిగిలిన వారిని తన సహోదరుడగు అభిషేకి అప్పగించి, సిరియనుల బలము నాకు మించిన ఎడల యోవాబు అంటున్నాడు, నీవు నన్ను ఆదుకొనవలను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకోను. సహోదరుడా, సిరియనుల బలము నాకు మించినట్లయితే నీవు నన్ను ఆదుకో. ఒకవేళ అమ్మోనీయుల బలము నీకు మించినట్లయితే నేను నిన్ను ఆదుకుంటాను. ఒకరొకరు ఆదుకోవడం, ఒకరొకరు సపోర్ట్ ఇవ్వడం, ఒకరొకరు కలిసి అలాగా జీవించడం, వారు సంఘములో అవసరమై ఉన్నారు. ఆదుకునేవారు అలాగినట్లయితే వీరు ఆదుకుంటున్నారు. ఆ ధోరణిను దరికి చావడానికి కొరకై వారు సంజ్ఞలు చేసి మరొక ధోరణిని పిలిచి వారు కలిసి వారు చేస్తున్నారు, వారు ఆదుకుంటున్నారు. సంఘములో ఆదుకునేవారు అవసరం. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 21:17 ఏమన్నారు? సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలుకు దీపముగా నీవు ఆరిపోకుండునట్లు అన్నాడు. సెరూయా కుమారుడైన అభిషై ఫిలిస్తీను కొట్టాడు, రాజును ఆదుకున్నాడు. దావీదును ఆదుకున్న అభిషైని మనం చూస్తున్నాం. సంఘములో ఆదుకునేవారు అవసరం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 22:19 ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలములో వారు నా మీదకి వచ్చారు. శత్రువులు నా మీదకి రాగా నన్ను ఆదుకున్నది ఎవరు? యెహోవానే. సౌలు తన మీదకి వచ్చినప్పుడు, శత్రు సైన్యం తన మీదకి వచ్చినప్పుడు దావీదును ఆదుకున్నది ఎవరు? ఆయనే. అదే కీర్తనకారుడు అదే చెప్పాడు. 18 కీర్తన కూడా అదే మాట ఉంది. ఆయన ఆదుకునేవాడు. ఆపత్కాలములో ఆయన ఆదుకునేవాడు, ఇబ్బందుల్లో ఆయన ఆదుకునేవాడు. సౌలు ఎదురు తిరిగినప్పుడు దావీదు నాకు ఎవ్వరూ లేరు, దేవుని మీద ఆధారపడ్డాడు, ఆదుకున్నాడు. అలాగినట్లయితే అహరోను హూరులు ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తున్నారు? మోషేను ఆదుకుంటున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 19:39. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సార్ల ఎత్తు తెచ్చాను. అరిమత యోసేపు యేసుప్రభు యొక్క దేహాన్ని అడిగి తీసుకుంటూ ఉండగా నికోదేము కూడా తన వంతు సహకరించాడు. ఒక్కరు చేసే పని కాదు సంఘం. సంఘ పరిచర్య ఏ ఒక్కరి మీద డిపెండ్ అయి చేయడం కాదు. ఒక్కరు చేస్తే జరిగేది కాదు, అందరూ. అలాగే గమనించండి, యెహోషువ యుద్ధ భూమిలో ఉన్నాడు, మోషే కొండ శిఖరం ఎక్కాడు, అహరోను హూరులు ఇద్దరు ఆదుకున్నారు. ఎప్పుడైనా మనం ఆదుకుంటున్నామా? సంఘములో మన వంతుగా మనం ఆదుకున్నామా? మన వంతుగా మనము సహకరించామా? మన వంతుగా మనము తోడ్పడ్డామా? ఆదుకునేవారు సంఘానికి అవసరం. పీలారా, యెహోషువ ఖడ్గము చేతబట్టుకొని యుద్ధమాడుతూ ఉన్నాడు. మోషే కొండ శిఖరం ఎక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అహరోను హూరులు ఆదుకుంటున్నాడు. దేవుడు అహరోను హూరులను వదిలిపెట్టినవాడు కాదు. అహరోను హూరులను దేవుడు ఏం చేశాడు?
ఆశీర్వదించాడు. అహరోను యొక్క వంశాన్ని, లేకపోతే అహరోను వారు యాజక ధర్మము చేసేటట్టుగా, యాజకత్వం చేసేటట్టుగా దేవుడు వారికి ఇచ్చాడు. హూరు కుటుంబం నుండి బెసలేలును తీసుకొచ్చి దేవుని యొక్క మందిర విషయంలో దేవుని పని కొరకై ఉపయోగించాడు. మనం చేసే పని చిన్నదైనా దేవుడు మాత్రం దాన్ని గుర్తిస్తాడు. మనం ఉన్నప్పుడు కొన్ని విషయాలు జరగకపోవచ్చు, కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఫినెహాసు చేసిన పని చిన్నదే, కానీ ఆ దినంలో తను గొప్ప పని జరిగించాడు. ఫినెహాసులో నుండి వచ్చిన వాడు ఎజ్రా. ఫినెహాసు లేడు కానీ ఎవరున్నారు? ఎజ్రా ఉన్నాడు. మనం ఉండం కానీ మన తర్వాత తరం వారు ఉంటారు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. కష్టపడి ప్రయాసపడి శ్రమపడినా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. అమ్మాయ, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన లిఫ్ట్ చేస్తాడు, ఆయన హెచ్చిస్తాడు, ఆయన గుర్తిస్తాడు, ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు. కొన్నిసార్లు మన తరములో జరగకపోవచ్చు, కానీ తర్వాత తరములో జరుగుతుంది. మన దినాల్లో జరగకపోవచ్చు, కానీ తర్వాత దినాల్లో జరుగుతుంది. అహరోను హూరులు లేరు, కానీ అహరోను హూరు నుండి దేవుడు ఆశీర్వదించాడు. వారి సంతానం వచ్చారు. సంతతిని దేవుని యొక్క పని కొరకై దేవుడు ఉపయోగించాడు. మనము చేసిన ప్రతి చిన్న పనిని ఆయన గుర్తిస్తాడు. దానికి ఫలితముగా ఆయన ఆశీర్వదిస్తాడు. మోషే కొండ శిఖరం ఎక్కగా మోషేకు కుడివైపున ఎడం వైపున అహరోను హూరులు ఉన్నారు. యెహోషువ యుద్ధము చేస్తున్నాడు. ఒక మాట గుర్తిద్దాం, యెహోషువ ఏ నాడు కూడా నా వల్లే విజయం జరిగింది, విజయం పొందానని చెప్పినవాడు కాదు. ఇది యెహోషువ ఒక్కరి వలన జరిగిన విజయము కాదు, ఇది సమిష్టి విజయం. సంఘములో ఒక్కరి ద్వారా కాదు, మనమందరం కలిస్తే ఇది సమిష్టి విజయం అయ్యేది. చాలాసార్లు మనకు కాన్సెప్ట్ ఉంటుంది, ఎవరో వాళ్ళు కదా సంఘం పెట్టింది, వాళ్ళది కదా, మనం ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి అని ఒక బ్యాడ్ కాన్సెప్ట్ ఉంటుంది. సంఘం అనేది ఒక వ్యక్తిది కాదు, సంఘము అనేది ఎవరిది? ప్రభువుది. మనము సంఘములో ప్రయాసపడుతున్నామంటే ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడట్లా, మనం ప్రయాసపడేది ఎవరి కొరకు? ప్రభు కోసం. నేనెందుకు ఆదుకోవాలని అహరోను పక్కకి వెళ్ళిపోతే, హూరు పక్కకి వెళ్ళిపోతే, అలా కాదు. వారి వంతుగా వారు సహకరించారు. మోషే చేతులు అలాగనే ఉన్నాయి. దాని తదనంతరం ఆ యొక్క యెహోషువ అక్కడ చేస్తున్నటువంటి యుద్ధము కూడా ఎంత విజయాన్ని చేకూర్చుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేనొక్కడనే ఒకవేళ నిలబడవచ్చేమో, కానీ వెనక ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, వెనక ఎంతోమంది కన్నీళ్లు గారుస్తున్నారు. నా మటుకు నేను అనుకుంటాను, మా అమ్మ ఎప్పుడు నా కోసం ప్రార్థన చేస్తుంది. అమ్మకు ఇప్పుడు 77 సంవత్సరాలు. ఇప్పటికి కూడా ఆమె ఎక్కువగా ప్రార్థనలో ఉంటా ఉన్నది. చాలాసార్లు అలా తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థించే సంఘం ఉంది, ప్రార్థించే వ్యక్తులు ఉన్నారు. సోదరుడు సోదరి, మనం ప్రయాసపడితే నా ఒక్కరి వల్ల కాదు, నా వెనక ప్రార్థించేవారు ఉన్నారు. అసలు కీలకం ఎక్కడుందంటే అక్కడ ఉంది, కానీ మన దగ్గర ఏమీ లేదు. వీఆర్ ఎంప్టీ, వీఆర్ నథింగ్. మనం అసలు దేనికి తగిన వారం కాదు, కానీ వెనక ప్రార్థించేవారు ఉన్నారు, వెనక ఆదుకునేవారు ఉన్నారు, వెనక ప్రయాసపడేవారు ఉన్నారు, వెనక కన్నీళ్లు కార్చేవారు ఉన్నారు, వెనక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వెనక వారి వంతుగా సహకరించేవారు ఉన్నారు. అలాగైనట్లయితే కలిసి పని జరిగించడం. మధ్యాహ్నం భోజనం చేసామంటే వెనక కొంతమంది యవనస్తులు ప్రయాసపడ్డారట. ఎంత సంతోషం! వారు ముందుకు వచ్చి కష్టపడ్డారు, వెనక ఉన్నారు. కొంతమంది మోరల్ సపోర్ట్గా ఉన్నారు. అలాగైనట్లయితే యెహోషువ ఏ నాడు కూడా నేను విజయం పొందానని తనంతట తాను చెప్పుకున్నవాడు కాదు. మోషే కూడా అలా చెప్పలేదు. యెహోషువ, నువ్వు గెలవాలంటే, ఇశ్రాయేలు గెలవాలంటే ఆయన లేకుండా మనం లేదు, ఇది నేను లేకుండా లేదని మోషే చెప్పలేదు. అయ్యా మోషే చేతులు బరువెక్కితే మేమయ్యా ఆదుకుంది అని వారంతట వారు చెప్పలేదు. మనము చేసే పని ఇతరులు చెప్పాలి, కానీ మనంతట మనము చెప్పుకో. కొంతమంది ఎప్పుడు వాళ్ళ పిల్లల గురించి చెప్పుకుంటూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా వాళ్ళను?
మా పిల్లట్ట మా పిల్లట్ట మా పిల్లట్ట. ఎందుకని? వాళ్ళ గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా వాళ్ళని చెప్పుకోవాలి కదా. కొంతమంది వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు ఈ సెల్ఫ్ డబ్బా. ఎందుకు? వాళ్ళ గురించి ఎవరు చెప్పరు, అంత చెప్పేంత విలువ కూడా లేదు. అలాగైనట్లయితే మన గురించి ఇతరులు చెప్పాలి, మన గురించి ఇతరులు చెప్పాలి. అలాగైనట్లయితే పరిశుద్ధాత్ముడు వీరి గురించి వ్రాసి ఉంచాడు. అలాగైతే మోషే కొండ శిఖరం ఎక్కాడు. సోదరుడా సోదరి, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీకు నాకు విజయాన్ని ఇవ్వడానికి కొరకై ఆయన కొండ ఎక్కాడు, కల్వారి సిలువకి ఎక్కాడు. మోషే ప్రక్కన కుడివ ప్రక్కన ఎడం ప్రక్కన అహరోను హూరు ఉన్నారు, కానీ నిన్ను నన్ను రక్షించడానికి కొరకై ఆయన కుడి ప్రక్కన ఎడం ప్రక్కన అహరోను హూరు కాదు, ఇద్దరు నేరస్తులు ఉన్నారు. ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన ఉన్నాడు. మోషే చేతులు సపోర్ట్ ఇచ్చారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి చేతులు మేకులతో దిగగొట్టబడి నిలబడ్డాయి. మోషేకి ఆదుకోవడానికి రాయి పెట్టారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆదుకోవడానికి శిలుమ్రానే అయిపోయింది. మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా కల్వారి శిలువలో ఆయన వేదనను అనుభవించాడు. ఆ రక్తాన్ని ధారలుగా కారుస్తూ ఉన్నాడు. ఆయన కాచిన రక్త ధారలే మనకు విజయానికి కారణమైంది. మనం విజయ జీవితంలో జీవించడానికి, పాపం నుండి విడిపించబడడానికి, విడుదల పొందడానికి కల్వారి శిలువలో ఆయన ఇద్దరు నేరస్తుల మధ్య ఒంటరిగా ఆయన రక్తాన్ని ధారపోస్తున్నాడు. చూడనొల్లని వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయన వికారముగా కనబడుతున్నాడు. సూర్యకిరణాలు గాయాల మీద పడుతుంటే ఆ మిట్ట మధ్యాహ్నం వేళ ఎవరు కూడా ఏ రకమైనటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. యెషయా గ్రంథంలో అన్నాడు 53వ, తన తరం వారిలో విచారించిన వారు ఒక్కరూ లేరు, ఎందుకు అలాగా ఆయన సిలువేశారని అడిగిన వారు ఒక్కరూ లేరు. మనందరి కొరకై చేతులు చాచాడు. చనిపోయిన ప్రభు తిరిగి లేచాడు. లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ప్రభుని అంగీకరించలేదా? కల్వరి సిలువలో ఆయన పొందిన శ్రమలు చూడండి, ఆయన బాధ చూడండి, ఆయన వేదన చూడండి. సోదరుడా సోదరి, అలనాడు మోషే చేతులు బరువెక్కితే అహరోను హూరు చూసి సహకరించారు, కానీ ఆయనకు చూసి సహకరించిన వారు ఎవరు లేరు. నీ కొరకు నా కొరకు పాపము నుండి ఆ విడుదల కలిగించడం కొరకై, విజయాన్ని చేకూర్చడం కొరకై ఆయన రక్త మాంసంలో పాలివాడై మన కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువును ఇంకా అంగీకరించలేదా? అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీ రక్తములో కడగండి, నన్ను బిడ్డగా చేసుకోండి అంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. అయ్యా నన్ను ఆదుకో అని అంటే చాలు, ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఆయన ఉన్నాడు. ఆదుకోవడానికి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నేను బాగుపడడం నీకు ఇష్టమా ప్రభువా, నేను బాగుపడడం నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నాకు సపోర్ట్, నాకు సహకరించు అని ఆ వ్యక్తిని, నువ్వు బాగుపడడం నాకు ఇష్టమే. ఆయన సమస్తమును బాగు చేసేవాడు. అమ్మాయ్య, ఈ సమయంలో ఎంత ఘోర పాపి అయినా ఆయన బాగు చేస్తాడు, విడిపిస్తాడు, విడుదల కలిగిస్తాడు. పాప క్షమాపణ, పరలోక రాజ్య భాగ్యం ప్రభు అనుగ్రహిస్తాడు. ఈ ముగ్గురు యొక్క పని మనం చూస్తున్నాం. ఒకటి, మోషే కొండ శిఖరం ఎక్కాడు, ప్రార్థిస్తున్నాడు. యెహోషువ యుద్ధ భూమిలో యుద్ధము చేస్తున్నాడు, విజయము పొందేంత వరకు ప్రయాసపడ్డారు. తర్వాత అహరోను హూరు ఇద్దరు కూడా సపోర్ట్ ఇచ్చారు. ఈ నలుగురు చేసినటువంటి పని ఇశ్రాయేళ్ల జీవితంలో వాళ్ళు ఒక యూనిక్ ఉన్నది, వాళ్ళలో ఒక ఏకత్వం ఉన్నది, వాళ్ళ భిన్న అభిప్రాయాలు లేవు, ఏ రకమైన భేదాభిప్రాయాలు లేవు. కలిసి పని చేస్తే, కలిసి సహకరిస్తే, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నట్లయితే, ఒక యూనిటీ ఉన్నట్లయితే ఆ సంఘం, ఆ పరిచర్య విధానాలు విజయ పదంలో నడుస్తాయి. ఒకవేళ నలుగురు వేరు వేరు రకాలుగా ఉన్నట్లయితే ఆ సంఘ పరిచర్య కొలాప్స్ అయిపోతుంది, ఆ సంఘము కానీ ఆ కుటుంబము కానీ దెబ్బతింటుంది. ఈ నలుగురి మధ్య ఒక యూనిటీ ఉన్నది. సోదరుడా సోదరి, కలిసి మనం పనిచేద్దాం, కలిసి సపోర్ట్ ఇద్దాం, విజయము పొందేంత వరకు ఉందాం. అది నలుగురు విజయం మాత్రమే కాదు, ఇశ్రాయేళ్ల విజయం. ఇశ్రాయేళ్ల విజయం వెనక వీరున్నారు, వారి వెనక దేవుడు వారికి ఇచ్చిన ఆదుకున్న విధానం ఉన్నది.
అలాంటి కార్యము చేసి ప్రార్థన చేద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, మనము తగినంతగా ఆదుకొని సహకరిద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ఓడిపోయే వారంగా దిగజారిపోయే వారంగా ఉన్న మమ్మలను విజయ పదంలో నడిపించుట కొరకై మీరు ఈ లోకానికి దిగి వచ్చారు. ఇశ్రాయేలు అమాలేకీయుల చేతిలో ఓడిపోతుంటే నాయకులుగా ఉన్నవారు మాకెందుకులే అని అనుకున్నవారు కాదు. వారు ప్రార్థించారా, ఆదుకున్నారా, పోరాడారా, శక్తి వంచన లేకుండా మీ కొరకై నిలబడ్డారు. అయ్యా, మా పాపముల నిమిత్తమై మీరు కూడా రక్తము ధారలుగా కార్చారు, ప్రాణాన్ని బలిగా పెట్టారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. మీరు ఇచ్చిన పాప క్షమాపణను బట్టి వందనాలు. ఇంకను నమ్మని వారు ఈ సమయంలో మీ యందు విశ్వాసం ఉంచడంలో మీ కృప చూపండి. మేము కూడా ప్రార్థించే వారంగా, పోరాడే వారంగా, ఆదుకునే వారంగా ఉండడానికి మాకు నేర్పించమని, తిరిగా మీ దాసులను బలపరిచి మీరు ఉపయోగించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.